డిబేట్లో మనతో జాయిన్ అవుతున్నారు టీడీపీ నాయకులు ఏఎస్ రావు గారు. నమస్కారం అండి రావు గారు. రైట్, మీతో మాట్లాడతాను ఏఎస్ రావు గారు. ముందు దానికంటే ముందు ఒకసారి మనం పాసిబిలిటీ సందీప్ రాయల్ గారు టీవీకే అధికార ప్రతినిధి, ఆయనతో మాట్లాడదాం. సందీప్ గారు, సో ఇవాళ ఈ ట్రాష్ టాక్స్కి మీ పార్టీ అధినేత సీఎం, తమిళనాడు సీఎం విజయ్ తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల దేశమంతా కూడా ఎస్పెషల్లీ మహిళలు చాలా హర్షిస్తూ ఉన్నారు. సో ఇలాంటి పర్వర్టెడ్ కోవర్డ్ ఇతన లిబరల్స్కి ద్రవిడియన్స్కి హీరో అని అంటూ కూడా వాళ్ళంతా మండిపడుతున్నటువంటి పరిస్థితి. సో మీరు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి టీవీకే పార్టీ లీడర్గా ఉన్నారు కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి స్పందన వస్తోంది? అక్కడ జరిగినటువంటి అరెస్ట్ కావచ్చు, త్రిషా పైన చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కావచ్చు. రాజు న్యూస్ యజమానికి పెద్దలకి మీకు గౌరవ నమస్కారాలండి. ముఖ్యంగా గౌరవ తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ జోసెఫ్ విజయ్ గారిపై మరియు తమిళనాడు మహిళా సమాజంపై కించపరిచే విధంగా ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ సభ్య సమాజంలో ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయాలు చేయాలి, ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడాలి తప్ప ఇలాంటి వాటికి చోటు లేదు. అదేవిధంగా మా నాయకుడు ఒక మహిళా స్వాతంత్ర సమర యోధురాలైనటువంటి వేలు నాచ్యార్ గారిని, భారతదేశంలోని తొలి మహిళా ఎమ్మెల్యే అయినటువంటి అంజలి అమ్మాల్ గారు లాంటి వ్యక్తుల్ని మా పార్టీ ఐడియాలజీ లీడర్ గా తీసుకొని దేశంలోని అన్ని పార్టీలకి స్ఫూర్తి నింపారు. అదేవిధంగా మా పార్టీ పెట్టినప్పుడు మహిళలకి ఆయన చెప్తూ మహిళలకి రక్షణ ఇచ్చే తమిళనాడుని, మహిళకి హక్కులు కల్పించే తమిళనాడుని, మహిళల గౌరవం పెంచే తమిళనాడుని, మహిళల సాధికారతని పెంపొందించే తమిళనాడుని ఏర్పాటు చేస్తారన్న భాగంగా మా నాయకుడు చాలా చిత్తశుద్ధితో పనిచేస్తే మహిళలు మాకు గత ఎన్నికల్లో పట్టం కట్టారనేది కూడా అందరికి తెలిసిందే. దాన్ని ఓర్చుకోలేని డిఎంకే అనంతరం ప్రతిసారి కూడా వాళ్ళకి సందర్భం కుదిరినప్పుడల్లా వాళ్ళు దాడి చేస్తుంది ఒక మహిళ మీద దాడి కాదు, తమిళనాడులోని ఉన్న ప్రతి ఒక్క మహిళ మీదే మహిళని వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఆహ్వానం చేసేలా డిఎంకే పార్టీ వాళ్ళు కించపరుస్తున్నారు. ఈరోజు ఉదయనిధి స్టాలిన్ మాట్లాడాడు కాబట్టి ఈరోజు బయటకు వచ్చింది. కానీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యేలు, డిఎంకే ఎమ్మెల్యేలు ప్రతి రోజు కానీ అక్కడ ఉన్న మహిళలు కానీ కించపరుస్తూ వస్తున్నారు. వాళ్ళకి ఎప్పటి మీద యాక్షన్ తీసుకుంటున్నారు. కానీ సాక్షాత్ ఈ రోజు ఉదయనిధి స్టాలిన్ ఒక ప్రతిపక్ష హోదా నేత హోదాలో మాట్లాడడం అనేది కూడా అది చాలా ప్రజాస్వామ్యకి దౌర్భాగ్యము. ఈ రోజు ఉదయనిధి స్టాలిన్ ని అరెస్ట్ చేయడం పట్ల ఒక తమిళనాడులోనే కాదు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరు కూడా మహిళలు హర్షిస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు అనుకున్నారు, చాలా మంది కూడా ఇలాంటి డేర్ స్టెప్ విజయ్ గారు తీసుకోరు అనేది. ఎందుకంటే మా నాయకుడు యొక్క నీతి నిజాయితీ చిత్తశుద్ధిగా నాయకుడు కాబట్టి ఎవరికి భయపడే ప్రసక్తే లేదు. ఎగ్జాక్ట్లీ. అయితే గతంలో కూడా బీజేపీకి సంబంధించినటువంటి లీడర్, అక్కడ స్టేట్ ప్రెసిడెంట్ నైనా నాగేంద్రన్ కూడా ఇలాగే త్రిషపై చాలా డెరగేటరీ కామెంట్స్ చేశారు. కానీ అప్పుడు కూడా ఈ రకంగా రియాక్ట్ అయ్యి ఉంటే బాగుండేదేమో. అంటే ఇప్పుడు మీకు బీజేపీ నేతలందరూ కూడా మీకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఆ విషయానికి వస్తే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ స్టేట్, అందరూ కూడా ఇవాళ జూనియర్ స్టాలిన్ ను ఖండిస్తా ఉన్నారు. ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పైన ఖండిస్తా ఉన్నారు. ఖచ్చితంగా అండి. ఆ రోజు నైనా నాగేంద్రన్ మాట్లాడాడు, వెంటనే పశ్చాత్తాపడ్డాడు. ఆయన సారీ కూడా చెప్పడం జరిగింది. సరే, దాని గురించి ప్రజలు అందుకే బీజేపీని తమిళనాడు రాష్ట్రంలో మట్టి కనిపించారు. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ గారు ఎంత దౌర్భాగ్య మాటలంటే మీరు చిన్న చూసింటారు. తంజావూరులో అక్కడ ఉద్యమంలో, అది రైతుల ఉద్యమంలో మాట్లాడుతూ ఆ కిందన ఉన్న కార్యకర్తలు ఒక సెలబ్రిటీ హోదా ఉన్న ఒక మహిళని కించపరుస్తూ మాట్లాడుతుంటే అసలు అతను ఏం మాట్లాడారో మళ్ళీ మనం రిపీట్ చేసి చెప్పడానికి కూడా మనం సిగ్గుపడాల్సినటువంటి వ్యాఖ్యలు అవి. మళ్ళీ వినడానికి కూడా నాకైతే మనసు సహకరించట్లేదు. అంత చండాలం, నీచం, అంత దరిద్రపు మాట్లాడాడు. వాటిని ఖండించడం పోయి ఆయన మళ్ళీ దాన్ని సర్దు చెప్తాకు డబుల్ మీనింగ్ మాట్లాడుతూ నేను అంటున్నది మహిళని కాదు కావేరి అని అంటాడు. కావేరి అంటే ఏంటంటే ఒక నదిని మనము మన భారతదేశంలో ఒక పవిత్రమైన అమ్మవారితో మనం పోలుస్తాం. డిఎంకే వాళ్ళు ఇప్పటి నుంచే కదండి, అప్పట్లో ఆ డిఎంకేని ఎదిరించి పనిచేసిన కామరాజర్ గారిని కానీ, ఎంజీఆర్ గారిని కానీ, జయలలిత గారిని కానీ, ఇప్పుడు పనిచేస్తున్న విజయ్ గారిని కానీ, వీళ్ళందరినీ కూడా వాళ్ళు డబుల్ మీనింగ్ మాట్లాడతారు. మళ్ళీ మేము అనలేదు అంటారు. వాళ్ళు చేసి ఇవ్వాలండి. అదే కాకుండా డిఎంకే అనే పార్టీకి భారతదేశంలో రాజకీయం చేసే అర్హత లేదండి. ఎందుకంటే వాళ్ళ అధికార కార్యక్రమాల్లో కూడా మహిళలతో అసభ్య నృత్యాలు చేపిస్తారు. తెలుగు రాష్ట్రంలో చాలా మంది తెలియదు డిఎంకే అనే పార్టీ ఎంత వరస్ట్ పార్టీ అంటే మహిళలతో అసభ్యకర నృత్యాలు కూడా చేపించే దిగజారిన పార్టీ డిఎంకే పార్టీ. కాబట్టి
ఈ రోజు ఉదయనిధి స్టాలిన్ ని అరెస్ట్ చేయడానికి ఒక సూచిక ఏంటంటే, తమిళనాడులో ఎవరైనా సరే తమిళనాడు యొక్క సంబంధించి మహిళల జోలికి ఎవరైనా వచ్చినా వాళ్ళ గౌరవాన్ని, వాళ్ళ సాధికారతని, వాళ్ళ హక్కుల్ని భంగం కలిగిస్తే మాత్రం ఉదయనిధి స్టాలిన్ పట్టిన గతే పడుతుందని కూడా ఎగ్జాక్ట్లీ ఆ సభలో అక్కడ నిరసన వ్యక్తం చేయడానికి ఈయన మెయిన్ లీడర్ గా ఉన్నాడు. అక్కడ కావేరీ జలాల ఇష్యూ గురించి, అలాగే డెల్టా రైతుల సమస్యల గురించి, వీటి గురించి మాట్లాడడానికి ఆయన నాయకత్వం వహిస్తున్నటువంటి సభ అది. అక్కడ సరే, అక్కడ ఎవరో కార్యకర్తలు త్రిష అని అరిచారే అనుకోండి, ఈయన హుందాగా దాన్ని ఆ టాపిక్ని పక్కకు తీయచ్చు. ఏంటి, మనం ఇక్కడ రాజకీయాలు మాట్లాడడానికి వచ్చాము, కావేరీ జలాల సమస్యల గురించి మాట్లాడడానికి వచ్చాము అని చెప్పేసి చాలా హుందాగా వ్యవహరించేటువంటి అవకాశం అక్కడ ఉంది. కానీ ఆయన లాంటి ఆ వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి నుంచి అలాంటి హుందాతనం మనం ఆశించడం అనేది మన తప్పు అవుతుందేమో అనిపిస్తోంది. 100% అండి. డిఎంకే పార్టీలో ఒక కార్యకర్త నుంచి ఉదయనిధి వరకు, స్టాలిన్ వరకు, వాళ్ళ కరుణానిధి, వీళ్ళ చరిత్ర అంతా ఇట్లా ఉంటుంది. మహిళల్ని కించపరచడమే వాళ్ళ ధ్యేయం. ఎందుకంటే వాళ్ళు సైకలాజికల్ గా కొట్టాలని చూస్తారు. కానీ మన డిఎన్ఏలోనే ఉంది. అంతేకాకుండా ఇప్పుడు త్రిష గారు ఎవరండి? త్రిష గారు తమిళ మట్టిలో పుట్టిన ఒక మహిళ, తమిళనాడు ఓటరు. ఆ మహిళ యొక్క గౌరవాన్ని, ఆమె హక్కుల్ని కాపాడే బాధ్యత ఖచ్చితంగా తమిళనాడు ప్రభుత్వం మీద ఉంటది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అందరికీ అదే ప్రశ్న సందీప్ గారు. ఇప్పుడు త్రిషకి ఏం సంబంధం ఈ ఇష్యూతో కానీ, లేకపోతే తమిళనాడు రాజకీయాలతో కానీ త్రిషకి ఏంటి సంబంధం? వాళ్ళిద్దరూ కలిసి యాక్ట్ చేసి ఉండొచ్చు, వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు. బట్ ఈ విషయాలకి త్రిషకి లింక్ పెట్టి మాట్లాడడం ఇది ఫస్ట్ టైం కాదు, ఇదే లాస్ట్ టైం అవ్వాలని కూడా మనం కోరుకుందాం. 100% అండి. ఇంతకు మించి కానీ నెక్స్ట్ గానా ఇదే పరిచర్యలు పాల్గొంటే మాత్రం డిఎంకే పార్టీ తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటది. ఇప్పుడు అరెస్టుతోనే ముగిసిపోయింది. ఇంతకు మించి ఎక్కువ చేస్తే మాత్రం చాలా మా క్యాడర్ అయితే ఊరుకునే పరిస్థితి లేదు. అధికారంలో ఉన్నాం, హద్దులు ఉంటాయి. కానీ మా నాయకుడిని కానీ, తమిళనాడుకు సంబంధించిన మహిళల్ని కానీ, త్రిష గారు ఆల్సో తమిళనాడు ఓటర్, ఆమెని ఇబ్బంది పెట్టినా కూడా మా ప్రభుత్వం స్పందిస్తుంది. ఎందుకంటే వీఆర్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఆల్ తమిళనాడు మహిళా ఓటర్స్. వాళ్ళందరూ కూడా మాకు ఓట్లు వేసి మా పార్టీని గెలిపించారు కాబట్టి, మా నాయకుడిని ముఖ్యమంత్రి చేశారు కాబట్టి, మహిళల హక్కుల్ని కాపాడుకునే బాధ్యత మా పార్టీ మీద ఉంది. ఖచ్చితంగా ఇకతో ఉదయనిధి స్టాలిన్ ఇంకా తన రాజకీయంగా మార్చుకుంటే పద్ధతి మంచిదే, కానీ ఇలానే వ్యవహరిస్తాం, పొద్దున జైలుకి వెళ్ళి సాయంత్రం వచ్చేస్తాం, బెయిల్స్ వస్తాయి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా టీవీగా పార్టీ క్యాడర్ నుంచి ఇట్స్ ఏ జోక్ అని చెప్తున్నాడు. ఈ అరెస్ట్ ను కూడా ఆయన చాలా జోక్ గా తీసుకున్నాడు, చాలా జోక్ గా తీసుకుంటున్నాడు. న్యాయపరంగా ఎదుర్కొంటాడు అంటే న్యాయపరంగా ఏమి ఆయన మాట్లాడిన మాటలు, నేను ఎక్కడ నేను త్రిష పేరుని నేను వాడలేదు కదా, నేను ఎక్కడ డబుల్ మీనింగ్ మాట్లాడలేదు కదా, నేను విజయ్ పేరుని తప్ప నేను ఇంకెవ్వరి పేరు నేను అక్కడ తీయలేదు అని అంటున్నాడు ఆయన. అదే అండి, ఇప్పుడు డిఎంకే పార్టీ చేసేది ఎప్పుడు కూడా డబుల్ మీనింగ్ మాటలే. కామరాజర్ గారి మీద ఇదే చేశారు, ఎంజీఆర్ గారి మీద ఇదే చేశారు, జయలలిత మీద కూడా ఇట్లానే చేశారు, ఇప్పుడు విజయ్ గారి మీద వీడు కూడా ఇలానే చేస్తున్నారు. ఇప్పుడు త్రిష గారి పేరు కాదంటారు, ఓకే. కానీ మరి అది కావేరీ నది అంటే అమ్మవారితో సమానం అంటే కావేరీ నది కూడా కించపరుస్తారా? ఇక